హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఈ రెండు కలర్స్తో ఫ్లవర్ తయారు చేయడం చూపిస్తానండి. డిఫరెంట్ ఫ్లవర్. ఫస్ట్ గ్రీన్ తీసుకొని చైన్ వేసుకోవాలి. ఇదిలా చిన్న చైన్ వేసుకోవాలండి. ఒక 6 వేసుకోవాలి చైన్. వేసుకొని మళ్ళీ ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీనికి మొత్తం ఫిల్ చేసేయాలండి రౌండ్గా. ఇలా మొత్తం చుట్టూ అల్లేసుకోవాలి. ఇక్కడ ఈ రెండో కలర్ అటాచ్ చేసుకోవాలి. దీనికి ఇలా ముడేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక్కో పెటల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇలా ఫస్ట్ చైన్ వేసుకోవాలి. దీనికి అంటే ఆ పెటల్ మనకి ఎంత పొడవు కావాలి దాన్ని బట్టి మనం ఈ చైన్ వేసుకోవాలి. నేను 6 వేసాను. ఇలా వేసుకొని ఇలా ఒక్కో చైన్లోంచి తీసుకోవాలి. ఇలా ఒక చైన్లోంచి తీసుకొని ఇలా ఒక్కో పెటల్కి ఇలా అడ్డంగా వస్తుంది పెటల్. ఇలా మొత్తం చివరి వరకు వేసుకోవాలి. అలానే దేనికది తీసేయకూడదు. ఎడ్జులు మాత్రం ఇదిలాగే చివరి వరకు రావాలి. ఇలా చివరి వరకు వేసుకోవాలి. ఇది ఇప్పుడు కింద అటాచ్ చేసుకోవాలి. దీనికి అలా తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోంచి తీయాలి. ఇలా ఒక రౌండ్ వేసి దీనిలోంచి తీయాలి. చూసారు కదా, ఇలాగే ఇంకొక రౌండ్ వేయాలి. ఇలా మళ్ళీ అప్పుడు వెడల్పుగా వస్తుంది ఇది పెటలు. ఇది సన్నగా ఉంది కదా, ఇంకొక రౌండ్ ఇలా వేస్తే వెడల్పు వస్తుంది. దీని నుంచి మళ్ళీ తీసుకోవాలి. సేమ్ ఇందాక వేసినట్టే ఇక్కడ నుంచి మళ్ళీ వేయాలి. ఇలా చివరి వరకు వెళ్ళాలి. ఇలా చివరి వరకు అల్లుకోవాలి. ఇప్పుడు ఈ చివరి అటాచ్ చేసుకోవాలి. దీన్ని చేసి సేమ్ ఇందాకే చూపించినట్టే ఇలా ఒక్కొక్క దాంట్లోంచి తీసుకోవాలి. ఒక రింగ్ వేసి ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఈ షేప్లో ఇలా పెటల్ వస్తుంది. ఇక్కడికి ఇది కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక సేమ్ మనం స్టార్టింగ్ పెట్లు ఎలా స్టార్ట్ చేసామో
ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా ఈ లెంత్ మనం లాస్ట్ టైం 5 వేసుకున్నాం కదా, ఇది కూడా ఒక 5 వేసుకుని చైన్ ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్టింగ్ ఇది ఎలా మొదలు పెట్టామో అలాగే మొదలు పెట్టాలి. ఇలా ఈ ప్రతి చైన్లోంచి వేసుకోవాలి కింది వరకు. ఇలా చివరి వరకు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి దీనికి. చేసుకున్నాక సేమ్ ఇందాకలాగే ఇలా ఒక రౌండ్ తీసుకుని ఒక్కొక్క దాంట్లోంచి తీసుకోవాలి. ఒక్కో పెటల్కి 2 టైమ్స్ వేయాలి. ఇలా చూసారు కదా, ఇది 1 టైం అయింది. ఇలాగే సెకండ్ టైం కూడా వేసుకోవాలి సేమ్. ఇలా చివరి వరకు వేసుకున్నాక ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. చేసుకుని సేమ్ ఇందాక మనం తీసినట్టు ఒక లైన్లోంచి తీసుకోవాలి. చూసారు కదా, సెకండ్ పెటల్ ఇది. ఇలాగే మిగతా పెటల్స్ కూడా వేసుకోవాలి. ఇలా చివరి పెటల్ వరకు అల్లుకోవాలి. ఇది ఇక్కడ కట్ చేసేసుకొని ఇక్కడ ముడేసుకోవాలి దీనికి. ఇలా కట్ చేసుకోవాలి. దీనికి ఏం చేయాలంటే ఈ పెటల్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. సంపంగి పువ్వు అంటారు కదా, ఆ షేప్లో వస్తుంది ఇది. ఇలా మొత్తం జాయింట్ చేసేసేయకూడదు. ఇక్కడ ఇది చూసారు కదా, ఈ షేప్ వస్తుంది కదా, ఈ షేప్ వరకు ఇక్కడ వరకు జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ ఓన్లీ ఈ షేప్ వచ్చింది కదా, ఇంతవరకు ఇలా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ పెటల్స్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక్కో పెటల్ జాయింట్ చేసుకోవాలి. ఇలా అన్ని పెటల్స్ని కలుపుకోవాలి. ఇక్కడ ఇలా ముడేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఉల్టా చేసుకుంటే ఇలా సంపంగి పువ్వు టైప్లో వస్తుంది. దీనికి ఇక్కడ గ్రీన్తో ట్యాగ్ వేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో దీనికి చైన్ వేసుకోవాలి.
మళ్ళీ దీనికి ఎండ్ చేయాలి, దీనికే పెట్టుకోవాలి ఆపోజిట్లో. ఇప్పుడు ఒక రింగ్లా వస్తుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ ముడేసేయాలి. ఇలా 2 ముడేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలోంచి ఈ చైన్ బయటికి లాగాలి. చూసారుగా ఫైనల్గా ఇలా ఉంటుంది. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.